ఇప్పుడు రెండు విషయాలండి ఇక్కడ. సరే, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది తప్పకుండా అటువంటి నిర్ణయాలు జరగాలి. ఎందుకంటే ప్రభుత్వ ధనం అంటే ప్రజల సొమ్ము ఇచ్చేటప్పుడు నిజమైన లబ్ధిదారులకు, ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకు మాత్రమే చెందాలి. ఏదైనా ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఆ రకంగా ఉండాలి. కానీ విధి విధానాలు లేవు. మొన్న కేటీఆర్ గారు ప్రసంగిస్తూ చెప్పినారు అసెంబ్లీ వేదికగా అనుకుంటా, ఏదో కొద్ది మంది ఉంటారు, 1.5% ఏదో 2% ఉంటారు, మొత్తం చిన్నకారు సన్నకారు రైతులే ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కరు కాదు, ఒక్క వ్యక్తి కాదు, ఒక్క రూపాయి కూడా ప్రజాధనం అంటే చాలా ఆలోచనతో, చాలా వివేకంతో నాయకులు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆ రకంగా ఖర్చు చేయాలి. సో తప్పకుండా విధి విధానాలు రూపొందించాల్సిందే. నీడీ పీపుల్కు మాత్రమే చెందాలి. అది భూస్వాముల బంధు కాకూడదు, రైతు బంధు కావాలి. నిజమైన రైతులకు బంధు కావాలి తప్ప భూస్వాములకు బంధు కావద్దు. అసలు దాని డెఫినేషనే భూస్వామ్య బంధు అని చెప్పి అంటా ఉంటారు. రెండోది ఏంటంటే, ఇంతకుముందు రామ్మోహన్ అన్న మాట్లాడింది నేను విన్నాను. వారు అనేక విశ్లేషణలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ఆ రకమైన ఆలోచనలు ఏంటంటే, బోనస్ రైతుకి ఇవ్వడం, మద్దతు ధర ఇవ్వడం, లేదా రైతులకి సకాలంలో కొనడం, అల్లాల ఏర్పాటు చేయడం, తర్వాత ఆధునిక యంత్రాలను అందజేయడం. అవైతే మొత్తం ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చి నుంచి బంద్ అయిపోయినాయి ఆధునిక పనిముట్లు. మీరు అడగండి రామ్మోహన్ రావు గారు రైతు స్వయంగా. అంటే అన్ని మిగతా విషయాలన్నీ కట్ చేసి ఒకటే రైతు బంధు రూపంలో ఇవ్వడం, కన్సల్టేట్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇది కూడా ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సరే ఒక అలవాటుగా రైతులకి మారింది. ఏమి అలవాటు అంటే, ఇక షావుకారు దగ్గరికి పోవద్దు, మనం సకాలంలో ఈ రైతు బంధు వస్తుంది, దాన్ని అడ్జస్ట్ చేసుకొని ముందస్తు పెట్టుబడి, అంటే రైతుకు తప్పకుండా ముందస్తు పెట్టుబడి అవసరం ఉంటది. సో రైతు బంధు వస్తే ఏంటంటే, ఆ విత్తనాలు కానీ, ఆ దున్నకాల ఖర్చు కానీ, ఎవరన్నా కూలీల ఖర్చు కానీ, ఇవన్నీ తీసుకోవడానికి రైతు బంధు ఉపశమనం ఇస్తుంది. సో అటువంటి రైతు బంధుని ఇవ్వకుండా ఆపేసి విధి విధానాలు ఇచ్చేంత వరకు నేను ఆపి ఇవన్నీ చేస్తాను అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు యాక్చువల్ గా డాటా ఉంది. భూమి అనేది ఎవరి దగ్గర ఎంత ఉంది అనేది ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన లెక్కలు ఉంటాయి. ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్ ఆ రకంగా ఉన్నాయి పకడ్బందీగా. సో వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక, నేనేమంటానంటే ఒకటే అండి తాడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం ఈ రైతు భరోసా అంశానికి సంబంధించి మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు కాదు. గతంలో ఎవరెవరికి ఇచ్చారు? టాక్సీ పేరుకి ఇచ్చారు, గ్రూప్ 1 అధికారులకు ఇచ్చారు, అదేవిధంగా దొంగల లంగలకు అందరికి ఇచ్చారు. రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులు అందరు తీసుకున్నారు అనుకో. అందరు తీసుకున్నారు. ఈసారి అవసరం లేదనుకుంటాను కదా ఈ ప్రభుత్వం కొంచెం ఈ నిర్ణయం తీసుకొని. డెఫినెట్ గా నేను మాట్లాడుతా ఉన్నాను, భూస్వామ్య బంధు కాకూడదు. నిజమైన రైతు ఎవరైతే కష్టపడుతున్నారో, రైతు డెఫినేషన్ ఏదైతే అసలు ఇప్పుడు స్కీము రైతు భరోసా అంటున్నారు. రైతు భరోసా అంటే రైతు అనేది ఒక డెఫినేషన్. రైతు అని ఎవరిని అంటారండి? రైతు అన్నప్పుడు మతం ఉండదు, కులం ఉండదు, ఎవరైనా దున్నుతారు. రైతు అనే డెఫినేషన్ ఏ రకంగా చాలా ఫ్యాన్సీగా ఇచ్చినారు. కాబట్టి ఆ రైతు అనే డెఫినేషన్ లో 100 ఎకరాలు ఉన్నాయన రైతే. కేసీఆర్ గారు కూడా రైతు అనే చెప్పుకుంటాడు కదా. నేను రైతు అంటారు, నాగలు పట్టుకొని దున్నే ఫోటోలు బయటికి రిలీజ్ చేస్తూ ఉంటారు నాయకులు అందరూ, నాట్ ఓన్లీ హీ. సో అందరు కూడా. సో నేనేమంటున్నా అంటే, రైతు అనే డెఫినేషన్ ఫస్ట్ నిర్వచనం చేయాలి. దున్నేవాడితే భూమి హక్కు అనే నినాదం తెలంగాణలో చాలా ప్రబలంగా, చాలా ఉవ్వెత్తున లేచినటువంటి ఉద్యమము. అది ఆల్రెడీ చట్టాలకు, దున్నేవాడికే భూమికి టెనెన్సీ యాక్ట్లు ఇవి అవి కూడా ఇక్కడే ఉన్నాయి తెలంగాణలో, వేరే దగ్గర ఉండవు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్వభావం అనొచ్చు, లేకపోతే లా ఆఫ్ ల్యాండ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, నిజమైన రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం మార్చేటటువంటి వెసులుబాట్లు ఇవ్వాలి. నిజమైన రైతులకు లబ్ధి చేకూరాలి. దాంట్లో ఎటువంటి శశబిషలు లేవు. కాకపోతే ఇప్పుడు ఆపి చేస్తాము అంటే, ఇప్పుడు రైతుకి ఉపశమనం ఎట్లా అనేది నా యొక్క క్వశ్చన్. సో రైతులకు ఒక వైపు ఇస్తూనే, వారి దగ్గర డాటా ఉంది ఖచ్చితంగా. ఇవన్నీ నాటకాలు ప్రభుత్వాలయి. ఏ రైతు దగ్గర ఎంత భూమి ఉందో వారి దగ్గర చాలా క్లియర్ గా ఉన్నాయి. సో కాబట్టి కల్టివేషన్ లో ఉన్న ల్యాండ్ ఏది మనకు ఉన్నది? ఎందుకంటే ఏఈలు ఇంతమంది, ప్రతి గ్రామానికి అగ్రికల్చరల్ వాళ్ళు ఆఫీసర్ ఉన్నారు కదా, ఏఓలు. సో వారు చెప్పిన ఎన్ని ఎకరాల భూమి దున్నింది అనేది ఒక్క రోజులో సర్వే చేసి ఏమైనా రిపోర్ట్స్ పంపిస్తారు. సో గ్రామాలలో ఉన్నటువంటి ఏఓలు తర్వాత ఎంఆర్ఓలకు
ఒక సీజన్ పెట్టేస్తే ఇది అయిపోతుంది. దీనికి పెద్ద చర్చలు ఆల్రెడీ ఉన్నాయి రికార్డ్స్. ఓకే. సో